మండలం గురించి మీరు ఇద్దరు కొట్లాడారు. ఆ రోజు వాళ్ళు మండలం తెచ్చిన ప్రజలు నమ్మలేరు. మనకు స్థానికంగా మంచి మెజార్టీ ఇచ్చారు. ఎందుకంటే అది అట్టి బోకస్ మాటలు ఉన్నాయి. వీళ్ళు చెప్పి తెచ్చేది రేపు వీళ్ళే కాబట్టి వీళ్ళకి మనం ఎన్నుకుందామని ఆ రోజు మనకు మంచి అవకాశం ఇచ్చారు సార్. కాబట్టి మనం ముందు మన స్థానిక సంస్థలలో కూడా మనకు మన మంచి గెలుపు రావాలి, మన బలం పెరగాలంటే మన తాలూకాలో కానీ మన మండలం నుంచి కానీ మీరు మా కోరికలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన మీ బాధ్యత మీ మీద ఉంది సార్. రెండవది, ఇప్పుడు మా విలేజ్ నుంచి ఏదైతే నల్లవాగ్ నుంచి గన్పూర్ నిజామాబాద్ బార్డర్ వరకు సార్ రోడ్డు అక్కడ పోలం ఇక్కడ సంబంధాలని మనం మహారాష్ట్ర కర్ణాటక ఉన్నాయి. మేము ఇట్లా తిరిగి 15 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ టోల్ గేట్ కట్టి పోవాల్సి వస్తుంది సార్. జస్ట్ మనకి ఇది ఒక చేసేస్తే మేము టోల్ గేట్ మినాయింపుతోటి మరి దగ్గర కూడా అవుతుంది సార్. మాకు ఇది అది డబల్ రోడ్ చేయండి సార్. ఏదో మళ్ళీ సింగిల్ రోడ్ చేస్తే మాకు మళ్ళీ 10 సంవత్సరాల దాకా అది రోడ్డు చేయరు. మేము ఇంతే ఉండాల్సి వస్తుంది సార్. ఇంకోటి ముఖ్యంగా మా ప్రాంతంలో కూడా ఇంచుమించు 14-15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. మన మండలంలో కూడా ఒకటే ఒక సొసైటీ ఉంది సార్. అది సొసైటీ కూడా మా రైతుల తరఫు నుంచి మీరు ఎక్కడికి రమ్మని మీకోసం ఏం చేయమన్నా చేస్తాం సార్. మాకు ఒక సొసైటీ కొత్తగా ఏర్పరచాలని మేము కోరుకుంటున్నాం సార్ మా రైతుల తరఫు నుంచి. ఎందుకంటే ఇక్కడ ఉన్న జలగలు బిజినెస్ దారులు ప్రతి ఒక్కరు పీక్కుంటున్నారు సార్. రైతులు రక్తం తాగుతున్నారు. ఈరోజు మేము ఒక యూరియా బస్తా తీసుకోవాలన్నా కానీ నిజామాబాద్ కామారెడ్డి డిస్టిక్ పోయి అక్కడ సొసైటీలో కూడా చుట్టాలతోటి వాళ్ళతోటి మేము రిక్వెస్ట్ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది సార్. అడుక్కోవాల్సి వస్తుంది సార్. వీళ్ళ కొనాలంటే యూరియా 320 రూపాయలు. అది అందరి దగ్గర ఉన్నప్పుడు ఏ ఒక్క దగ్గర సైడ్ దగ్గర ఉందంటే అదే యూరియా 400 రూపాయలు అయిపోతుంది సార్. కాబట్టి మరియు మేము లోన్ల గురించి కూడా మాకు స్థానికంగా ఒక గ్రామీణ బ్యాంక్ ఉంది సార్. అది ఇంతకుముందు కంట్రీలో ఉండే అది ఇక్కడ ఒకటి చేశారు. మాకు జాతీయ బ్యాంకు కూడా మా విలేజ్కు చేస్తే మాది ఇరిగేషన్ ఏరియా సార్. మంచి డబ్బున్న ఏరియాని రైతులు కూడా అంతా మంచి ఆర్థికంగా బాగానే ఉన్నారు సార్. జాతీయ బ్యాంకు కూడా మాకు కావాలి. ఇంకోటి సార్, మాకు స్థానికంగా ఉన్న ఇక్కడ ఉన్న శ్మశాన వాటికలకు రోడ్డు గురించి కూడా మన ఎలక్షన్లో మాట ఇచ్చినాం సార్. ఏదైతే మనకి ఇప్పుడు ముస్లిం శ్మశాన వాటిక ఉందో అదే రోడ్డు పోతే వెళ్తుంటే మాకు మందిర్లు కూడా ఉన్నాయి సార్. ఎల్లమ్మ మందిరు, పోచమ్మ మందిరు, అదొక రోడ్ ఇంపార్టెంట్ సార్. మరియు గతంలో కూడా ఏదైతే శ్మశాన వాటిక కట్టిందో మా సర్పంచ్ చాలా అధ్వానంగా కట్టింది సార్. అసలు శ్మశాన వాటికని ఎవరు అన్నారు సార్. దానికి ఊరికన్నా బిల్లు లేపేసి దాన్ని అసలు ఏం పనికి రాకుండా చేసింది సార్. దాన్ని కూడా ఏమన్నా నిధులించి దాన్ని మంచిగా చేస్తే మాకు బాగుంటుంది సార్ ఊరు. ఎందుకంటే విలేజ్ రోజు పెద్దగా అయిపోతుంది. ఇప్పటికే 4-5 వేల పాపులేషన్ వచ్చింది, మాకు సరిపోతలేదు సార్. మరియు అలాగే చెరువు కాలువ సార్, ఎమ్మెల్యే గారి ప్రచారంలో భాగంగా మనం సార్తోటి కూడా చెప్పించినాం. ఎందుకంటే మా చెరువుకు మాకు ఉన్నదే జీవనాధారం 2 చెరువులు సార్. ఆ 2 చెరువులలో ఒక చెరువు ఆల్రెడీ బఫర్ జోన్ కాదు సార్, FTLA మొత్తం మింగేసారు సార్. ఇద్దరు దాన్ని చెరువులో మట్టి తవ్విర్రు, దాంట్లో పోసేసుకొని అది ఇప్పుడు పంట పండించుకుంటున్నారు సార్. చాలా మేజర్ సమస్య సార్. తడకల్ గ్రామ చెరువుల కింద ఉన్న ఎక్కువ నాకు తెలుసు సార్ 150 ఎకరాలలో ఒక నలుగురు 2 ఎకరాల పైన రైతులు సార్. మిగిలిన వాళ్ళంతా 6 ఎకరాలు 2 గుంటలు 5 గుంటలు సార్. అందులో సగం ఇనాం భూములే ఉన్నాయి సార్. కాబట్టి ఆ రైతులు ప్రతి సంవత్సరము పంట వండాలంటే ప్రతి సంవత్సరము ₹2 ₹10 పోగేసుకొని కాలువ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్ మా చెరువు కింద. ఈ కాలువ పర్మనెంట్ కాలువ సీసీ చేపిస్తే అది ఇంతకుముందు కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాం. అప్పుడు ఏమన్నారంటే చెరువు చిన్నగా ఉన్నది, ప్రాజెక్ట్ అంటేనే మాకు కాలువ వస్తుంది. మీరు ప్రాజెక్టు చేస్తారా, దానికి మీరు ఏం చేస్తారా సార్ మాకు తెలియదు. సీసీ కాలువ కావాలి సార్ ఖచ్చితంగా మాకు మీ పీరియడ్లో. అయితేనే చెరువు కింద రైతులకు బాగుంటుంది సార్. ఎందుకంటే ప్రతి సంవత్సరం చందలేసుకొని అప్పట్లో రాజుల కాలంలో కూడా తహసీల్ కట్టినట్టు ఇప్పుడు మేము చందలేసుకొని కాలువ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. మెయిన్ కాలువని పిల్ల కాలువలంటే సరే ఏ రైతు ఆ రైతు తీసుకుంటాడు. మెయిన్ కాలువ ప్రాబ్లం సార్. అది 1 కిలోమీటర్ ఉంటుందా 10 కిలోమీటర్ ఉంటుందా ఖచ్చితంగా కావాలి సార్. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఇవి తీర్చాలని